డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్. వాళ్ళు ముందే హింట్ ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ అని. నేనే దూలకి స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్‌లో దించారు రాడ్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎంతైనా సంతానం కామెడీ రోల్స్‌లో చేసినప్పుడు బాగుండేది. హీరో అయ్యాక చేసిన మూవీస్‌లో అప్పుడుండే కామెడీ వీటిలో ఉండట్లేదు. మూవీ జీ5లో తెలుగులోకి స్ట్రీమింగ్ వచ్చింది. టైం పాస్ అయ్యిద్దేమో అనేస్తే టైం కాదు, నన్ను పార్సిల్ చేయించారు అస్సాం. మెటా స్లాషర్ స్పూఫ్ హారర్ కామెడీతో క్రియేటివ్ ఐడియా సెట్ చేశారు. అంటే ఐడియా ఇది అని చెప్తే సంథింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ అసలైన థింగ్ అయిన కామెడీ రైటింగ్ కానీ, ఫన్నీ క్యారెక్టర్స్ కానీ, ఎగ్జిక్యూషన్ విషయంలో కానీ పూర్తిగా లెట్ డౌన్ చేశారు. ఎందుకు తీశారో ఆ విషయంలో మిస్ఫైర్ అయింది. అదే కామెడీ పేలలేదు. సినిమాకి రివ్యూ ఇచ్చే కిస్సాకి ఒక సినిమా యొక్క స్పెషల్ షోకి టికెట్స్ వస్తాయి. అక్కడ ఆ థియేటర్లో జరగబోయే వింత ఏంటి అనేది ఉంటుంది. సినిమాలో ట్విస్టులు, జలక్కులు, షాకులు కావు. నిన్ను ఆ సినిమా ప్రపంచంలో పడేస్తే అప్పుడు నేను చూస్తా నీ సర్వైవల్ ఎలాగో అనే ఒక ఐడియా వినడానికి నిజంగానే ఒక అడ్వెంచరస్ ఫన్నీ టైప్ ఐడియాలా బాగానే ఉంది. క్యారెక్టర్స్ సినిమాలోకి వెళ్తే ఆ సినిమాలో ట్రాప్ అయితే ఏంటి ఇంట్రెస్టింగ్గానే ఉందిగా చెప్తుంటే. ఎస్, కానీ ప్రొసీడింగ్స్ అండ్ మూమెంట్స్ మటుకు శూన్యం. అసలు ఎక్కడ కూడా జోకార్ ఫన్ అనిపించలేదు. సినిమా కాస్త ఏదో ట్రిప్కి వెళ్ళినట్టు ఓవర్ చేసే రియాలిటీ షో టైప్లో మనుషులు అటు ఇటు తిరగటంలా ఉంటుంది, కానీ వాట్ నెక్స్ట్ అనేలాంటి అట్మాస్ఫియరే క్రియేట్ చేయలేదు. కాసేపు అయ్యాక ఆ ల్యాండ్ అవ్వని జోక్స్ దెబ్బకి, సీరియల్ యాక్టింగ్కి, తిరిగిన చోటే తిరిగి పరిగెత్తిన చోటే పరిగెత్తే క్యారెక్టర్స్ దెబ్బకి 2 గంటలు నీరసం తెప్పించారు. అండ్ సంతానం చేసిన కిస్సా క్యారెక్టర్ మాటకి ముందు ఒక బ్రో, మాట తర్వాత ఒక బ్రో. చాలా ఇరిటేటింగ్గా అనిపించింది ఒక చోటకు వచ్చాక. వాట్ బ్రో, వై బ్రో, వెన్ బ్రో, వేర్ బ్రో, హూ బ్రో. మీకు అనిపించిందా? సేమ్ సినిమాలోని ఇదే ఫీల్ అయ్యా. పర్ఫార్మెన్సెస్ వైజ్ కొంతమంది ఓకే, మిగతా వాళ్ళంతా సీరియల్ టైప్ యాక్టింగే. 10 రూపీస్ వర్క్ సరిపోద్ది అంటే 100 రూపీస్ వర్క్తో ఇరిటేట్ చేశారు. బీజిఎం ఏదో వాడారు, ఏది రిజిస్టర్ అవ్వలేదు, ఫన్నే క్రియేట్ అవ్వలేదులే, ఇంకేదేముంది. ఫైనల్లీ టూ ఆర్టిఫిషియల్ అండ్ బోరింగ్ మెటా సీరియల్. ఇదైతే తెలుగులో జీ5లో స్ట్రీమ్ అవుతుంది, మీ ఇష్టం. సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.